హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చదివిన ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలోని మొదటి చాప్టర్ నో వన్స్ క్రేజీ గురించి తెలుసుకుందాం. మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం కదా, అతను ఇలా డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నాడు, ఆమె ఎందుకు అంత సేవ్ చేస్తుంది అని. ఆ విషయం ఈ చాప్టర్లో చెప్తుంది. డబ్బు విషయంలో ఎవ్వరూ నిజంగా పిచ్చివాళ్ళు కాదు. ప్రతి ఒక్కరి నిర్ణయాల వెనుక వారి జీవిత అనుభవాలు ఉంటాయి. మరి ఈ చాప్టర్ మనకు నేర్పించే ముఖ్యమైన పాఠం ఏమిటో చూద్దాం. మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తామో అది ఎక్కువగా మనం చిన్నప్పటి అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబం చాలా కష్టాలు పడింది అనుకోండి. వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మరో కుటుంబం చిన్నప్పటి నుంచి ఆర్థికంగా బాగుంటే వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం చాలా సహజంగా అనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరు సరైన వారంటారు? ఈ చాప్టర్ ప్రకారం ఇద్దరూ సరైన వారే. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వేరు. మనం బయట నుంచి ఒకరి ఫైనాన్షియల్ డెసిషన్స్ మాత్రమే చూస్తాం, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెరిగారో, ఏ కష్టాలు ఎదుర్కొన్నారో, ఏ విజయాలు సాధించారో మనకు తెలియదు. అందుకే ఇతరుల డెసిషన్స్ని త్వరగా తప్పు అని అనకూడదు. అర్థం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. అతడు ఎవ్రీ మంత్ 30,000 సేవ్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక పర్సన్ 50,000 సంపాదిస్తున్నాడు. కానీ అతను ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ అనుభవాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు. ఎవరు సరైన వారంటారు? వారి జీవిత లక్ష్యాలు, అనుభవాలు, పరిస్థితులు ఏమిటో తెలియకుండా చెప్పలేం కదా. అదే ఈ చాప్టర్ యొక్క ప్రధాన సందేశం. ఈ చాప్టర్లో మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. డబ్బు విషయంలో ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు అనేవి వేరుగా ఉంటాయి. మన అనుభవాలు మన డెసిషన్స్ని ప్రభావితం చేస్తాయి. ఇతరుల ఫైనాన్షియల్ డెసిషన్స్ చూసిన వెంటనే జడ్జి చేయకూడదు. ఈరోజు ఈ చాప్టర్ గురించి నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, పీపుల్ డూ సమ్ క్రేజీ థింగ్స్ విత్ మనీ, బట్ నో వన్ ఈజ్ క్రేజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి బుక్ సమ్మరీస్ కోసం నాలెడ్జ్ త్రూ బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.